అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 2024వ సంవత్సరంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు ఎవరు? వీరు జాగ్రత్తగా ఎందుకు ఉండాలి? గ్రహాల యొక్క స్థితిగతులు వీరి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? అలాగే వీరు ఊహించని విధంగా జీవితం అతలాకుతలమయ్యే ప్రమాదం ఉండబోతుంది. అలాగే కొన్ని పరిహారాలు, కొన్ని రకాలైనటువంటి విధి విధానాలు పాటించటం వల్ల కొంతమేర జరగబోయే నష్టాన్ని వీరు నివారించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2024లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసుల వారి గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాసుల జాబితాలో మీ రాశి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా పాటించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, మన జీవితంలో ప్రతిరోజు సవాళ్లనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఎదురవుతున్నటువంటి ప్రతి సవాలుని ధైర్యంతో ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళకపోతే ఈ జీవితం ఎక్కడి వేసిన గొంగలి అక్కడేలా ఉంటుంది. అయితే రాబోయే సవాళ్ళని ముందే అంచనా వేసి ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటే మనం కొంతమేర జరగబోయేటువంటి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ రకాలుగా ఏ రాసుల్ని ప్రభావితం చేయబోతున్నాయి, ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాసుల వారు ఇబ్బంది పడతారో, ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కొత్త సంవత్సరంలో ఎన్నో సవాళ్లుంటాయి, ఎన్నో అవకాశాలు మన ముందుకు వస్తాయి. ఈ 2024వ సంవత్సరంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి కొన్ని అడ్డంకులు ఎదురు కాబోతున్నాయి. 5 ముఖ్యమైనటువంటి రాసులు, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు. అవి ఎవరు? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి 2024లో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అత్యంత జాగ్రత్తగా, అలాగే దురదృష్టవంతమైనటువంటి రాసుల్లో ఒకటి 2024లో మిథున రాశి అని చెప్పచ్చు. జ్యోతిష చక్రంలో ఇది 3వ రాశి. ఇందులో మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలుంటాయి. ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారి యొక్క అధిపతి బుధుడు. కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మిథున రాశి వారి జీవితంలో రాబోతున్నాయి. జనవరి మాసంలో బుధుడు 6వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 7వ ఇల్లైన ధనురాశిలోకి మారతాడు. దీని కారణంగా వ్యక్తిగత, వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఒప్పందాల మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. అలాగే సూర్యుడు 7వ ఇల్లైన ధనురాశి నుండి 8వ ఇల్లైన మకర రాశికి మారనున్నాడు. ఇది ఆర్థిక విషయాలు, వారసత్వాలు, అలాగే మానసిక అంశాల మీద మార్పులు, ప్రభావము చూపించేటువంటి అవకాశాలుంటాయి. శుక్రుడు 6వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 7వ ఇల్లైన ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. సంబంధాల మీద, సామరస్యత మీద, వ్యాపార భాగస్వామ్యాల మీద దీని ప్రభావం ఉంటుంది. అలాగే కుజుడు తన సంచారాన్ని మీకు అనుకూలంగా చేయబోతున్నాడు. అలాగే భాగస్వామ్యులలో శక్తిని పెరిగే విధంగా ఈ కుజుడి యొక్క సంచారం మీకు ఉపయోగపడుతుంది. మేషరాశిలో గురువు 11వ ఇంటిని ప్రభావితం చేస్తూ, రాహువు మీనరాశిలో 10వ ఇంటిని, కేతువు కన్యారాశిలో 4వ ఇంటిని, శని కుంభరాశిలో 9వ ఇంటిని ప్రభావితం చేస్తూ సంచారం చేయటం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. కెరియర్, అలాగే వ్యక్తిగత ప్రయత్నాల్లో ఊహించని విధంగా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంది. సవాళ్లు ఎక్కువగా ఎదుర్కోవాల్సి రావచ్చు. మిథున రాశి వారు కష్ట సమయాల్లో ఓపికగా ఉండండి, అణుకువగా ఉండండి, అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. అలాగే 2024లో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశి కర్కాటక రాశి. ఇది రాశి చక్రంలో 4వ రాశి. ఇందులో పునర్వసు నక్షత్రంలోని 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అలాగే చంద్రుడు కర్కాటక రాశి యొక్క అధిపతి. ఈ 2024లో కర్కాటక రాశి వారికి జ్యోతిష్య ద్వారా అనేక ప్రభావాలు ఉండబోతున్నాయి. బుధుడు 5వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 6వ ఇల్లైన ధనురాశికి మారనున్నాడు. అలాగే
ఆరోగ్యం మీద దీని ప్రభావం ఉంటుంది. వృత్తిపరంగా మీరు పనిచేస్తున్నటువంటి పరిసరాలపై ప్రభావం చూపించవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు మీకు దీని కారణంగా జరగచ్చు. అలాగే సూర్యుడి యొక్క సంచారం 6వ ఇల్లైన ధనురాశి నుండి 7వ ఇల్లైన మకర రాశికి మారుతుంది. సంబంధ బాంధవ్యాల మీద, భాగస్వామ్యాల మీద అధికంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడి యొక్క సంచారం 5వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 6వ ఇల్లైన ధనురాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు, అలాగే కొన్ని చెయ్యని తప్పులకి శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ధనుర్రాశిలో 6వ ఇల్లు మీద కుజుడు అలాగే తన సంచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే గురువు యొక్క సంచారం మేషరాశిలో, మీనరాశిలో 9వ ఇంట్లో రాహు యొక్క సంచారం, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోని 3వ ఇంట్లో, శని కుంభరాశిలో 8వ ఇంట్లో సంచారం చేస్తూ ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, ఎక్కువ ఒత్తిడి కలిగే వాతావరణం దీని కారణంగా కర్కాటక రాశి వారికి ఉండబోతుంది 2024వ సంవత్సరంలో. అచంచలమైనటువంటి సంకల్పానికి ప్రసిద్ధి చెందినవారు కర్కాటక రాశి వారు అంటారు. అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు 2024లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇంకా వెంటాడుతాయి. గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా మీకు సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక శక్తి మాత్రం ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రణాళికల మీద దృష్టి ఉంచండి, ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి, ఎదురు దెబ్బల్ని నివారించుకోవచ్చు. అలాగే మరొక రాశి కన్యారాశి. 2024లో అనేక అంతర్గత విభేదాలని కన్యారాశి వారు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే కన్యారాశి అనేది మన రాశి చక్రంలో 6వ రాశి. ఇందులో ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రంలోని 1, 2 పాదాలు ఉంటాయి. అలాగే బుధుడు కన్యారాశి యొక్క అధిపతి. గ్రహాల యొక్క సంచారం కన్యారాశి వారి మీద అధిక ప్రభావం చూపించబోతుంది. అనేక ఇబ్బందులకి గురి చేయబోతుందని చెప్పొచ్చు. కానీ మానసిక స్థైర్యంతో ముందుకెళ్తే ఈ కష్టకాలంలో కూడా మీరు మంచి ఫలితాలని తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా బుధుడు మీకు అధిపతి అయినటువంటి గ్రహం 3వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 4వ ఇల్లైన ధనురాశికి మారుతాడు. దీని కారణంగా కుటుంబంలోని కొన్ని అంశాల మీద మీరు ప్రాధాన్యత ఉంచాల్సి ఉంటుంది. అలాగే సూర్యుడు 4వ ఇల్లైన ధనురాశి నుండి 5వ ఇల్లైన మకర రాశికి మారుతాడు. ఇది ప్రేమ, పిల్లలు, ఇతర సంబంధ బాంధవ్యాల మీద ప్రభావం చూపిస్తుంది. శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి మారుతుంది. జీవితంలోని సామరస్యతకి, కుటుంబ సంబంధాలకి, ఆర్థిక అవసరాల మీద దీని ప్రభావం ఉంటుంది. ధనురాశి మీద 4వ ఇల్లైన కుజుడు, అలాగే గురువు మేషరాశిలో 8వ ఇంటిని, రాహు మీనరాశిలో 7వ ఇంటిని, కేతువు కన్యారాశిలో 1వ ఇంటిని, అలాగే శని కుంభరాశిలో 6వ ఇంటిని ప్రభావితం చేస్తూ సంచరించడం జరుగుతుంది. దీని కారణంగా కెరియర్లో కొంత నెమ్మదితనం, పనిలో మానసిక ఒత్తిడి, భారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పై స్థాయి అధికారుల నుంచి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కన్యారాశి వారు కొంత గందరగోళం కనిపిస్తుంది, అనిశ్చితి కనిపిస్తుంది. అలాగే ఇతరుల్ని అర్థం చేసుకోవటంలో విఫలమవుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కూడా 2024లో మానసిక సవాళ్లను ఎదుర్కోబోతున్నారని చెప్పొచ్చు. 2024లో వృశ్చిక రాశి వారు కూడా మానసిక సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు, విభేదాలు రావచ్చు. అడ్డంకుల్ని అధిగమించడానికి ప్రియమైన వారితో మంచి సంభాషణకి ప్రాధాన్యతనివ్వండి. భావోద్వేగాలని నియంత్రణలో ఉంచుకోండి. అలాగే వృశ్చిక రాశి వారి అధిపతి కుజుడు. ఇందులో విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు ఉంటాయి. బుధుడి యొక్క సంచారం వృశ్చిక రాశి నుండి ధనుర్రాశికి మారుతుంది. దీని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల మీద, విలువల మీద, వ్యక్తిగత వనరుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు, మార్పులు ఉద్యోగంలో రావచ్చు. అలాగే సూర్యుడి యొక్క సంచారం ధనుర్రాశి నుండి 3వ ఇల్లైన మకర రాశికి మారబోతుంది. మాటల మీద, మాట్లాడేటువంటి సందర్భం మీద మీకు మంచి అవగాహన ఉండాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. శుక్రుడి యొక్క సంచారం 1వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 2వ ఇల్లైన ధనురాశిలోకి మారుతుంది. ఆర్థిక అంశాల మీద దీని ప్రభావం ఉంటుంది. గురువు మేషరాశిలో, కేతువు కన్యారాశిలో, శని కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కొంత అభివృద్ధి అనేది నిదానంగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అలాగే భావోద్వేగాలని ఎంత నియంత్రించుకుంటే అంత గొప్ప ఫలితాలు పొందుతారు. ఇక కుంభరాశి అడ్డంకులతో నిండినటువంటి రాశి 2024లో దురదృష్టకరమైన రాశి అని చెప్పొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదురు దెబ్బలు తలిగేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి. కుంభరాశి మన రాశి చక్రంలో 11వ రాశి. ఇందులో
ధనిష్ఠ నక్షత్రంలోని 3-4 పాదాలుంటాయి. శతభిష నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1-2-3 పాదాలుంటాయి. వీరి అధిపతి శని. అలాగే కుంభరాశి వారి మీద గ్రహాల యొక్క సంచారం మార్పు అధికంగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బుధుడు 10వ ఇలైన వృశ్చిక రాశి నుండి 11వ ఇలైన ధనురాశికి మారుతాడు. సామాజిక బంధాలు, స్నేహాలు, కుటుంబ బాంధవ్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సూర్యుని సంచారం విశ్రాంతి లేకపోవటం పనిభారాన్ని సూచిస్తుంది. అలాగే శుక్రుడి యొక్క సంచారం ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది. అలాగే కుజుడు తన సంచారాన్ని 11వ ఇంట్లో కొనసాగిస్తాడు. సామాజిక ఉత్తేజం కలుగుతుంది. అయితే గురువు మేషరాశిలో, రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో సంచరించటం మీకు మిశ్రమ ఫలితాలని అందించబోతుంది ఈ 2024లో. అలాగే ఎదురు దెబ్బలు, మానసిక ఒత్తిడికి మీరు సిద్ధంగా ఉండాలి. అధిగమించటం కోసం ఎంత వినయంగా, ఎంత విశ్వాసంగా, నిజాయితీగా ఉంటే అంత మంచి జరుగుతుంది కుంభరాశి వారికి. ఈ 5 రాశుల వారికి కూడా కొంత బ్యాడ్ టైం అనేది నడవటం కారణంగా మీరు ప్రతినిత్యం మీ రాశికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని ఆరాధిస్తూ ఉండండి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. ఆ గ్రహాలని ఆరాధించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించటం, లేని వారికి దాన ధర్మాలు చేయటం, గోమాతకి దాన ధర్మాలు చేయటం, సేవాధార్మిక కార్యక్రమాలకి సమయాన్ని మీకు తోచినంత డబ్బుని ఖర్చు చేయటం అనేది మేలు చేస్తుంది. నీతి నిజాయితీలతో ముందుకు వెళ్ళండి. మీ వల్ల వేరెవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. తప్పక మేలు జరుగుతుంది. 2024 మీకు మంచి మెమరీస్ని అందించాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.